ఒక బాబైతే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు. స్వామి, నాకు ఒక చెల్లెలు కావాలి. నేను నా చెల్లెల్ని నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటానని చెప్పి ఒక లెటర్ రాసి పెట్టి హుండీలో వేస్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. స్వామి, ఈ లెటర్ నీకు చేరగానే నువ్వు నాకు చెల్లెల్ని ఇవ్వు అని చెప్పి అంటాడు. ఇంతలో ఆరాధ్య అయితే పాపను తీసుకుని అలా రోడ్డుపై నడుచుకుని వస్తూ ఉండగా అక్కడ ఉన్న ఆ బాబు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అబ్బా పాప, చెల్లి అని చెప్పి పిలుస్తాడు. దాంతో ఆరాధ్య అయితే ఆ పాపని బాబుకి ఇస్తుంది. అలా ఆ అబ్బాయి అయితే పాపని ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అలా తీసుకుని వెళ్తూ ఉండగా దారిలో ఆరాధ్యకి కళ్ళు తిరిగినట్టుగా అనిపించి అక్కడ అలా పడిపోతుంది. అది చూసి అయ్యో ఏమైందండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటకి ఆరాధ్య అయితే నాకేం కాలేదు, నువ్వు మల్లికని బాగా చూసుకుంటావా అని చెప్పి అడుగుతుంది. ఓ, నా చెల్లెల్ని నేను ఎంతో బాగా చూసుకుంటాను, కాళ్ళు కూడా కింద పెట్టనివ్వనండి, నా చెల్లెల్ని నేను బాగా చూసుకుంటానని చెప్పి అంటాడు. అది వినగానే ఆరాధ్య అయితే తన చేయి తీసుకొని పాప చేతిలో పెట్టి, నువ్వు పాపకి ఇచ్చిన దేవుడు లాంటి అన్నయ్యవు, నువ్వెప్పుడు దీనికి తోడుగా ఉండాలి అని చెప్పి చేతిలో చేయి పెట్టి ఆరాధ్య అయితే అక్కడే అలా ప్రాణాలు విడుస్తుంది. ఇక ఆరాధ్య అక్కడ అలా ప్రాణాలు విడిస్తే ఆ బాబు అయితే పాపని తీసుకుని వెళ్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.